రక్షణ పొందినవాడు. అంతేనా? ఈ రక్షణ పొందినవాడే కదా నీతిమంతుడు పిలువబడుతున్నాడు. అంటే రక్షణ పొందితే కదా నువ్వు నీతిమంతుడిగా మారుతున్నావు. మరి ఇక్కడండి పేతురు ఏమంటాడు? కుదరదా, నీతిమంతునిగా మారిన తర్వాత మేము రక్షణ పొందాలి. ఇది ఎక్కడ విడ్డూరం? ఇంతకీ క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలిగేదా, రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత కలిగేదా? ముందొచ్చేదా రక్షణ, వెనకొస్తుందా రక్షణ? ఇది అర్థం కాక మీకు అర్థం కావడానికి చిన్న విషయం చెప్తాను. మొన్న ఆ మధ్య ఇలాగే ఒక ఫెలోషిప్ వాళ్ళు వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. ఫెలోషిప్ వాళ్ళు విన్నారా? ఆ ఫెలోషిప్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టారు స్టేజ్ పైన. వాళ్ళేమో చీరలో కూర్చొని నన్ను కూర్చొని ఇవ్వలేదు, నేనేమో కుంటూని అయిపోయాను. చేసేదేమి లేక వాళ్ళు మూడో పది వచ్చాను. మరి ఆ కింద బలిపిట్టకు బిట్టు కింద ఉండదు, అక్కడ లేచి కూర్చున్నారు. ప్రార్థన నడిపిస్తా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ దైవజుడు బ్రదర్ వచ్చిన దగ్గర, బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్నాడు. మీరు రక్షించబడ్డారా అన్నాడు. ఒరే పనికిమాలోడా, నేను రక్షణ పొందకుండా వేదికకి ఎలా వచ్చాను రా? బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో చాలా మంది సేవకులకు సహితం అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలిగేదా, రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత కలిగేదా? ముందు పొందాలా, తర్వాత పొందాలా? ఏ రక్షణ? అసలు విషయం ఏమిటంటే, ముందు పొందవలసిన రక్షణ ఒకటి ఉంది, తర్వాత పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది. There is a salvation before becoming righteous. There is a salvation after becoming righteous. నీతిమంతునిగా మారక ముందు పొందే రక్షణ ఒకటి, నీతిమంతునిగా మారిన తర్వాత పొందే రక్షణ ఒకటి. ఇన్ని రక్షణలు ఉన్నాయా? ఆ రోజున స్టేజ్ మీద కూర్చొని వచ్చినోడికి రక్షణ గురించిన మర్మం అర్థం కాలేదు కాబట్టి ముందా వెనకంటే ముందు అంటాడు ఒకడు, కాదు వెనకంటాడు ఒకడు. అసలు విషయం చెప్తాను, ముందు ఒకటి ఉంది, వెనకాల అవుతుంది. ఏంటి ఎన్ని రకాల రక్షణలు ఉన్నాయా? అసలు ఎన్ని రకాల రక్షణలు ఉన్నాయో మీకు చూపిస్తాను, చదవండి. ఇప్పుడు ఎన్ని రకాల రక్షణలు ఉన్నాయో మీకు చూపిస్తాను, చదవండి. ఫస్ట్ పాయింట్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసియన్స్ 2:8. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా? విన్నారా? విన్నారా? ఇది దాన్ని ఏమంటారు తెలుగులోని గ్రామర్ని తెలుగులో ఏమంటారు? వ్యాఖ్యానమా? వ్యాఖ్యానం చూడండి, వ్యాఖ్యాన పదాలు చూడండి. మళ్ళీ చదువునైనా మాటలు చాలా నెమ్మదిగా, విశ్వాసము ద్వారా, చాలా నెమ్మదిగా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి చూడండి, ఏమైనారంట? రక్షింపబడి ఉన్నారు. ఇది పొందిన రక్షణ అనండి. పొందిన రక్షణ. రెండోసారి గట్టిగా. ఆ వెనక కూర్చున్న పరిశుద్ధులు ఇటువంటి చూస్తున్నారు తప్పితే చెప్పడానికి మనసు రావట్లేదు. ఎవరైనా వెళ్ళిపోవాలనుకున్న వారు ఇప్పుడే మర్యాదగా వెళ్ళిపోండి. కూటమి అయిన తర్వాత ఎవరైనా లేచాడంటే మాత్రం ఊరుకోను. విన్నారా? స్తోత్రం. ఏం చేద్దాం, డైలాగ్ లేకపోతే మాట్లాడట్లేదు వీళ్ళు. హల్లెలూయా. ఒక్కసారి ఇక్కడ మరి మరోసారి చెయ్యి ఒకసారి పైకి గట్టిగా ఆమె చెప్పండి. రక్షణ పొందిన రక్షణ అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా. మీరు కృపచేత రక్షణ పొంది ఉన్నారు. ఇది అనుభవించిన రక్షణ, ఇది పొందిన రక్షణ, ఇది కలిగిన రక్షణ. మీకు అర్థం కావడానికి, ఏ రోజైతే పాపాలు విడిచిపెట్టి, ఏ రోజైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన నిజదేవుడిని అంగీకరించావో, ఆ రోజును బాప్తిసం తీసుకున్నావు. ఆ రోజు నువ్వు ఏం పొందావు? రక్షణ పొందావు. చెప్పండి, ఏం పొందాము ఆ రోజు? ఇది ఏ రక్షణ? పొందిన రక్షణ అనండి గట్టిగా. తెలుగు భాషలో దానికి ఉన్న మరో పేరు ఏంటంటే భూతకాల రక్షణ. జరిగిపోయిన రక్షణ, అనుభవించిన రక్షణ. వీటన్నిటికీ నేను పెట్టే ఒక పేరు ఏమిటంటే పొందిన రక్షణ, అయిపోయిన రక్షణ. ప్రైజ్ ది లార్డ్. రెండో రక్షణ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians 1st chapter 18th verse. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు. ఎవరికి? రక్షింపబడుచున్న మనకు